జస్ట్ అలా శారీ ప్రిపరేటింగ్ ఆన్లైన్ క్లాస్ కంప్లీట్ చేసి కూర్చున్నాను. ఇంతలోకి మా హస్బెండ్ కాల్ చేశారు. రేపు ఒకరి బర్త్డే ఉంది, ఒక బేబీ బర్త్డే ఉంది. సో వాళ్ళకి అవిసె గింజల లడ్డు అనేటటువంటి దాన్ని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను, చేసి పెడతామని అడిగారు. సో వెంటనే స్టార్ట్ చేశాను. ముందుగా శుభ్రం చేసుకున్న అవిసె గింజల్ని ఒక కడాయిలో వేసుకుని వాటిని దోరగా వేయించుకోవాలి. దోరగా మీన్స్ అందులో ఆయిల్ మాత్రం వేయకూడదు, దోరగా వేయించుకోవాలి. అవి నల్లగా ఉంటాయి కాబట్టి మాడిపోతాయి, సో సరిగా అర్థం కావు. సో వాటిని నీట్గా వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని ఏం చేయాలంటే ఫ్యాన్ కింద పెట్టుకుని ఆరబెట్టుకుని మిక్సీలో ఆరిపోయిన తర్వాత మిక్సీలో ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఫైన్గా పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే వాటిని కొంచెం బరగ్గా కూడా ఉంచుకోవచ్చు. ఆ తర్వాత పల్లీని కూడా వేయించుకోవాలి. పల్లీని కూడా వేయించుకున్న తర్వాత పొట్టు తీయకుండానే వాటిని త్వరగా వేయించుకుని మిక్సీలో వేస్తే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత బెల్లం తురుము తీసుకోవాలి. బెల్లం తురుము మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ఒక కడాయిలో వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని వాటిని పాకం వచ్చేలా చేయాలి. పాకం వచ్చిన తర్వాత ఈలోపు మనం కొంచెం నెయ్యిని వేడి చేసుకుంటాము. సో లేత పాకం రాగానే మనం ఫైన్గా పౌడర్ చేసుకున్న దాన్ని అంతా వేసుకోవాలి. అండ్ ఆల్సో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. సో ఈ అవిసె గింజలు పల్లి పొడి అంతా వేసుకొని నీట్గా కలుపుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. కొంచెం లైట్గా కొబ్బరి పొడి వేసుకోవచ్చు, లేదంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట. ఎలా ఉండలు చుట్టాను నెక్స్ట్ వీడియోలో చూద్దాం.